రఘురామకృష్ణరాజు గారు ఇంకా ఆయన ఎంపీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడారో ఏంటో మనం చూసాం. సో ఏదో అటయ్యి ఇటయ్యి అదా ఇదా అంటే ఫైనల్గా ఎక్కడ ఉండిలో ఆయన ఎమ్మెల్యేకని దిగారు. ఈరోజు నరసాపురం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మరింత స్పీడ్ పెంచి అసలు నిప్పులే చెరుగుతున్నారు ప్రతిపక్షాల మీద. అంటే ఇంతకుముందు వరకు కూడా మాట్లాడిన దాన్ని ఇంకా స్పీడ్ పెంచుతున్నారు. అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అవనియండి, లేకపోతే వీళ్ళు అవనియండి, వాళ్ళు చేసే తప్పులు అవనియండి. అంటే ఇంకా అది ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని ఎన్నికలు దగ్గరకు పడే కొద్దీ వేడి ఇంకా పెరుగుతుందండి బాగా. రోహిణి కార్తీక రోడ్లు పగులుతాయి అంటారు, అట్లేదో జరుగుతుంది. మీరేం ఇది చేయకూడదు, ఆశ్చర్యపోకూడదు. ఇంకా ఉండి లేదా రఘురామకృష్ణరాజు వచ్చేసరికి చెవిలోన జోరీగా అన్నట్టుగా ఆయనకు మొత్తం ఈ 5 ఏళ్ల పాటు రోజు 24/7 లాగా ఉన్నాడు. కాబట్టి బహుశా అక్కడికి వెళ్ళటంలో కూడా అది ఉంది. చాలా పీకల మీద ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్తున్నారు. ఆయన అలా దాడి చేయటం అనేది మనం ఊహించదగిందే. మళ్ళీ ఈయన ఎలాగో సాయంత్రానికో అది పని పెట్టేసి ఉంటాడు. ఈయనకు ఒక కొలువు పెడతాడు కదా, పెట్టి మళ్ళీ అందరినీ పిలిచి ఏమైనా పద్యాలు కూడా చదివి. సో ఇదొక షో ఉంది. బట్ నర్సాపురం అన్నది కేవలం రాజు యొక్క కోణమే కాకుండా ఓవరాల్గా జనసేన, తెలుగుదేశం వాటన్నిటి యొక్క దాడి, అక్కడ దాన్ని ఎదుర్కోవాలన్నది వైసీపీకి ఒక క్లియర్ కట్గా ఉంది. వాళ్ళకు ఒక హాట్ స్పాట్ లేకపోతే ట్రబుల్ స్పాట్ అంటూ ఏదైనా ఉంటే గోదావరి జిల్లాలో నెట్టుకు రావటం అని అనడానికి అయితే వాళ్ళకి ఏం రావండి. ఊరికే వాళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు మాదే అని చెప్తున్నారు. కానీ జాగ్రత్త పడాల్సిన నెంబర్ 1 పాయింట్ ఏదైనా ఉంటే గోదావరి జిల్లాలో, అందులో నరసాపురం ముఖ్యం. అక్కడ పైగా ఉన్నది కూడా ఈయన కదా. అవును. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇంత సభలోని ఇంత స్పీడ్ పెంచే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు పేరు ఎత్తలేదు. ఎలా చూడాలంటారు అది? ఆయన ఇంతవరకు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తాడు కదా. మామూలుగా పురాణాల్లో కూడా అంతే. రావణాసురుడు ఎన్టీఆర్ వేస్తాడు కదా, నారాయణ అని అనడు పొరపాటున కూడా. ఏదో అటు ఇటు తిప్పి ఏంటంటారు అందులో ఏమన్నా అవసరం. కేర్లెస్ అంటే ఉన్న మనిషిని, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను ఎలా దాన్ని అయితే వదిలిపెట్టలేరు కదా. అసలు లెక్కలో లేరు. అందుకని అసలు పేరు కూడా నాకేం అవసరం, పెద్ద కేర్లేదని. కానీ పేరు ఎత్తకపోయినా మొత్తం అదే నడుస్తూ ఉంటుంది కదా. అందుకని పేరు ఎత్తారా లేదా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అట్లా చూస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు దత్తపుత్రుడు అంటాం తప్ప పేరు ఎప్పుడు. ఇప్పుడు ఆ దత్తపుత్రుడు అని అసలు పుత్రుడు కాదు. ఆయన కోపం ఎప్పుడు ఆయన అయితే నా సంగతి ఏంటంటే ఆయన ప్రచారంలో కూడా కొంచెం దూరంగా పోయిన ఒక పరిస్థితి కూడా వచ్చింది. సో నరసాపురంలో ఇలాంటి ఒక సీన్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు, ఏం జరుగుతుందని. పైగా ఇప్పుడు ఉండిలో కూడా ఒక రెబెల్ క్యాండిడేట్ని కూడా పెట్టారు. అవును. అంటే ఒకటైతే జరిగింది కదండి, ఎవరు జయప్రదం అవుతారు అంటే ఇప్పుడు మీకైతే ఎంపీ సీట్ టికెట్ కూడా రాకుండా చేశారు కదా. గెలవడం అనేది తర్వాత, గెలిస్తే ఇంకొకప్పుడు. ఇప్పటికీ లాస్ట్ లాఫ్ ఎవరిది? ఇప్పటికీ నాదే అనుకుంటాడు జగన్. మీకు టికెట్ కూడా రాకుండా చేశాను కదా, ఆయనే చేశారు అనుకోవచ్చు. ఈయన చెప్తున్నాడు కదా, రాకూడదని అయితే కోరుకుంటాడు కదా. డెఫినెట్గా అవకాశం ఉంటే రాకుండా చూస్తాడు కానీ రప్పించాడు కదా. సో ఇప్పుడు ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తాడు, బయటపడితే ఈయన మళ్ళీ వచ్చి ఆ మీసాలు దువ్వే అవన్నీ మాట్లాడతాడు. లేదనుకోండి ఆయన ఇంకా మళ్ళీ ఇంకోసారి దాడి చేస్తాడు. ఒకటి అండి, రాజకీయాల్లో వ్యక్తిగత వైరాలుగా మారకూడదండి. ఎప్పుడు ఇలాగే ఉంటాయి. నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు బయటికి వెళ్ళినా కానీ, ఇంకో సందర్భంలో ఉపేంద్ర, ఇంకో సందర్భంలో రేణుకా చౌదరి, వీళ్ళంతా తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇవ్వలేక పోయిన తర్వాత వాళ్ళకి అసలు కుదరలేదు. ఆ సరసమ విరసంబైనను నేరములే కలగదోచు మహిళా సుమతి అని ఒక్కసారి కనుక మీరు విడిపోయారంటే నేరాలే కనిపిస్తుంటే ఇంకా ఈ మామూలు వాళ్ళకంటే ఎక్కువ ద్వేషం. అది మనం ఈయన విషయంలో చూసాము. బట్ ఐ థింక్ జగన్ విషయంలో ఎమోషనల్ అవుట్ బర్స్ట్ కంటే దాన్ని నేను సహించలేదు, దాన్ని నేను అణిచేశాను, తొక్కేశాను అనే మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే కదా భీమవరం సభకు కూడా రానివ్వకపోవడం, ఏదో ఆహ్వానం ఉన్నా కానీ పైగా ఆయన నియోజకవర్గం, ఆయన కాన్స్టిట్యున్సీస్లో జరుగుతుంటే ఆయన అక్కడికి రానివ్వలేదు కదా. కాబట్టి బట్ ఇవేమీ ఎక్స్పెక్టెడే. చాలా రోజులుగా అదే జరుగుతున్న దాన్ని కొనసాగింపే కానీ ఇంకోటి కాదు. తన సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అవ్వగానే నరసాపురం వెళ్ళటం కూడా యాదృచ్ఛికమేం కాదు. స్ట్రాంగ్గా ఒకటి రోజు ఇవ్వాలని ఆయన అక్కడికి వెళ్ళాడు. సరే, ఈ నేతల మాటల తీరులో ఇంకా చేంజ్ రాదంటారా? ఇంతేనా?